తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఎర్రబస్సు రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు. కోర్టుకి వెళ్లి అయినా సరే ఎయిర్పోర్ట్ ని అడ్డుకుంటారని జగన్ గతంలో చెప్పారని ఆరోపించారు అప్పలనాయుడు. చెప్పాడు ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్ బస్ తెస్తాడా చంద్రబాబు నాయుడు? ఎయిర్పోర్ట్ అవసరమా? వైజాగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఈగలు మూగుతుంటే భోగాపురానికి కొత్త ఎయిర్పోర్టా? చంద్రబాబు నాయుడిని ఎవరు మోసం చేస్తారు? ఏంటి లాజిక్ విషయాలు? ప్రజలు మోసగించడమే ఇది. రేపు కోర్టుకి వెళ్ళైనా సరే మనం ఆపిస్తాం అని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవానికి రేపు ఆగస్టు 1న వస్తుంటే దేశం, ప్రపంచం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, భోగాపురం వైపు చూస్తే అది చూసి ఓర్వలేక, ఈరోజు వచ్చిన పరపతిని, గౌరవాన్ని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి తిమ్మక్కలాడే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఆయన ఆలోచన విధానం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ని తీసుకున్న అవసరం ఆయనకి లేదు, ఆయన తీసుకోవాల్సిన పని లేదు. ఇవాళ కేవలం ఈరోజు నీ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు నీ క్రెడిట్ కొట్టి స్థమిత ఆయన లేడు. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక దేశంలోనే ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.